మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం. విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా సంఘంలో ఉంటున్నటువంటి మన అందరం కూడా జాగ్రత్తగా వినవలసిన పాఠం. అదేంటంటే, క్రైస్తవుడిగా సంఘంలో మన బాధ్యతలు ఏంటి? సంఘంలో క్రైస్తవుడిగా మన బాధ్యతలు ఏంటి? మనకి ఇప్పటి వరకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటుంటాం. ఒక తల్లిదండ్రుల బాధ్యత కానీ, ఒక పిల్లల బాధ్యత కానీ, వారు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో భార్యకు కావాల్సినవన్నీ చూసుకొనక, భార్యని పట్టించుకొనకుండా ఉంటే, ఇదిగో ఇతనండి బాధ్యతారహితుడిగా ప్రవర్తిస్తున్నాడు అని భర్త పట్ల అంటుంటాం. అలానే భర్తకు కావాల్సినవన్నీ కూడా చూడక, చేయక ఉన్నటువంటి భార్యను ఎలా అంటారంటే, ఇదిగో బాధ్యతారహితురాలుగా ఉన్నది అని సంబోధిస్తూ ఉంటారు. అలానే తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలను చూపిస్తూ, ఇక వీరి బాధ్యతలు మరచి వీరి తల్లిదండ్రులను చూసుకొని వారిగా బాధ్యతారహితులుగా ఉంటున్నారు అంటుంటారు. ఇంకా మనం ఆలోచిస్తే, మన అందరికీ భారతదేశంలో ఉంటున్నాం కదండి, భారతీయ హక్కులు మనకు తెలుసు ఉంటుంది. ఎక్కువగా మనం హక్కుల గురించి చెప్పుకుంటుంటాం. భారతీయ పౌరుడిగా నాకున్న హక్కు అంటుంటాం. కానీ అదే భారతీయుడిగా ఉంటున్నటువంటి మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటున్నాయి. ఎక్కువగా మనం హక్కులనే చెప్పుకుంటాం, కానీ బాధ్యతలను ఉన్నాయని, కానీ ఆ బాధ్యతలు ఒక భారతీయుడిగా మనకున్న బాధ్యతలను నిర్వర్తించాలని కూడా ఎవరు అనుకోరు. అలానే నేడు మనం ఆలోచిస్తున్నటువంటి ఈ పాఠం క్రైస్తవుడిగా సంఘంలో మనకు ఉన్నటువంటి బాధ్యతలు. మరి ఏంటా బాధ్యతలు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, సంఘంలో మనం ఆలోచిస్తే అందరూ కూడా ఒకే పని చేయలేరు కదండి. సంఘంలో ఉన్నటువంటి బాధ్యతలు మనం ఆలోచిస్తే, కొందరు క్లీనింగ్ చేస్తుంటారు, కొందరు వంట చేస్తూ ఉంటారు, కొందరు పరిచర్య చేస్తూ ఉంటారు, మరి కొందరు ఊడుస్తుంటారు. అనగా అందరు కూడా అన్నీ చెయ్యలేరు. కొంతమందికి కొన్ని బాధ్యతలు అనగా వారు చేయవలసినటువంటి పనులు అప్పగిస్తూ ఉంటారు. సంఘంలో అందరూ చెయ్యలేరు, కొంతమందే చేయగలరు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సంఘంలో క్రైస్తవుడిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నమాట. మరి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటన్నదే నేడు మనం తెలుసుకోబోయేది. ఒకసారి మనం బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తులుడైన పౌలు గారు చెప్తున్నారు అంటే చిన్న విషయం కాదని. ఆయన ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటారో అపోస్తులుడైన పౌలు గారు. బైబిల్ వెనక ఆయన చేసిన ప్రయాణాల మ్యాప్లు ఉన్నాయంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు, ఎన్ని దేశాలకు వెళ్ళాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన చోట్లల్లా సుమారు అన్ని చోట్ల సంఘాన్ని ఆయన స్థాపించారు. మరి అన్ని సంఘాలను స్థాపించినటువంటి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, నా సంఘము నేను స్థాపించానని చెప్పట్లేదండి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఎవరు సంపాదించారంటే ఆయన సంఘాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి, రక్తం ఇచ్చి కొన్నాడంటండి. దేన్ని? సంఘాన్ని, తన సంఘాన్ని. మరి సంఘం అనగానే చాలా తీసిపడేస్తూ ఉంటాం మనం. ఇదిగో ఇది మా సంఘం అండి, మేము వెళ్ళే సంఘం అండి అంటుంటాం. మరి సంఘం అనగానే మనకు కనిపించే ఈ 4 గోడలా అండి? ఒకవేళ ఈ 4 గోడలే అయితే దేవుడు ఈ గోడల కొరకు ఏమైనా రక్తాన్ని ఇచ్చుంటారా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభంలో ఉంటది. ఆ కాలమందు యెరూషలేమున నా సంఘమునకు గొప్ప హింస కలిగినందున. మరి సంఘానికి హింస కలిగిందంటండి. ఒకవేళ నేను మనం అనుకుంటున్నట్టు 4 గోడలే అయితే ఈ 4 గోడలకు హింస కలుగుతుందా? లేదు. అప్పుడు సంఘం అనగా ఏంటంటే, సంఘం అనగా మనమే, దేవుని పిల్లలమైన మనమే సంఘం.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటుంటారు. అందుకే దేశం అనగా మట్టి కాదు, దేశంలో ఉన్న మట్టి కాదు, దేశంలో ఉన్న మనుషులనే దేశం అంటారు. అలానే సంఘం అనగానే మనకు కనిపించే 4 గోడలు కాదు, సిమెంట్ కాదు. మరి ఏంటి సంఘము అనగా? సంఘం అనగానే మనం. మరి మనలను కొన్నారంటండి. ఎవరు కొన్నారట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చాడా? మనల్ని కొన్నాడండి. తన ప్రాణము పెట్టి, తన రక్తము పెట్టి కొన్న మనలను ఆయన సంపాదించుకున్నాడంట. మరి ఈ సంఘానికి కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఈ సంఘాన్ని దేనితో పోలిసి చెప్పారో తెలుసండి? ఒకసారి మనం చూసినట్లయితే ఆ మాటలన్నీ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సంఘానికి ఉన్నటువంటి గొప్పతనం, సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో అనేది మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు అంటున్నారండి. అందుకే సంఘము అనగా ఏంటంటండి? దేవుని గృహము అంట. మరొక మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ముందు ఏం చెప్పారండి? దేవుని గృహమునై ఉన్నారు అన్నాడు. రెండవది దేంతో పోల్చారు? మనం ఎవరట? దేవుని ఇంటి వారమట. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూసాం అనుకోండి. ప్రతి కట్టడమును ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు. పరిశుద్ధమైన దేవాలయం అంటండి. ఏంటండి ఇన్ని మాటలు చెప్తున్న? దేవుని గృహమట, దేవుని ఇల్లట, పరిశుద్ధమైన దేవాలయం అట. కింది మాట మనం చూస్తే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలము. దేవుని నివాస స్థలం అంటున్నాడు. మరొక మాట మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏంటని ఇన్ని మాటలు? సంఘం అంటే మనం ఏదో తీసి పడేస్తూ ఉంటాం. సంఘం యొక్క గొప్పతనం మనకు తెలియకపోవటం వల్లనే నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ సంఘాన్ని ఎలా చెప్తున్నారు చూసారా? దేవుని గృహం అంట, దేవుని ఇల్లం అంట, అతి పరిశుద్ధ స్థలం అంట, దేవుడు నివసించే స్థలం అంటాండి. మరి దేవుడు నివసించే ఈ స్థలాన్ని ఎవరైనా పాడు చేస్తాను ఊరుకుంటాడా? పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయం కంటే కూడా నేడు మనం ఉంటున్నటువంటి ఈ సంఘం ఎన్నో రెట్లు గొప్పది. అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో సొలొమోను గారు కట్టిన 7 సంవత్సరాలు కష్టపడి బంగారంతో కట్టిన దేవాలయం కంటే కూడా నేడు మనం ఇక్కడ కూడుకుంటున్నటువంటి ఈ సంఘం అనేది చాలా గొప్పది. 1000 రెట్ల కంటే గొప్పదండి. ఎలాగంటారా? మరి ఆ సంఘం ఆ దేవాలయము బంగారంతోనే కట్టి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఉండొచ్చు, కానీ అందులో దేవుడు లేడు. కానీ నేడు మనం ఉంటున్నటువంటి ఈ సంఘంలో ఎవరు నివసిస్తున్నారో తెలుసా? దేవుడు నివసిస్తున్నాడంట. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఈ సంఘంలో ఆయన నివసిస్తున్నాడంట. మరి దీన్ని ఎవరైనా ముట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? లేదండి. ఆనాడు యెరూషలేము దేవాలయాన్ని దేవుడు కళ్ళ ముందరే దాన్ని పడగొడుతున్న దేవుడు ఏమనలేదు. మనకు చరిత్ర తెలిసినట్లయితే ఇశ్రాయేలీయుల రాజ్యం అంతా కూడా అష్షూరీయులు తమ చెరలోనికి తీసుకుని వెళ్తే, రెండవది మిగిలిన రాజ్యం యూదా రాజ్యం అయితే ఆ యూదా రాజ్యంపై బబులోను రాజు నెబుకద్నెజరు సుమారు 3 సార్లు దాడి చేస్తాడని. అలా చెరకి కొనిపోయి చివరికి ఆ యెరూషలేము దేవాలయంలో ఉంటున్నటువంటి బంగారంతో సహా అన్నిటినీ తీసుకొని వెళ్ళి ప్రాకారములను పడగొట్టి ఆ వాటన్నిటిని కూడా అగ్నితో కాల్చి వేసేసాడండి యెరూషలేముని. అయినా కూడా దేవుడు ఏమనలేదండి. కానీ సంఘంగా ఉంటున్నటువంటి మనం ఈ సంఘాన్ని పాడు చేయటం కాదు కదా,
ఎవరైనా టచ్ చేయాలని చూసిన దేవుడు ఎలా అవుతాడో తెలుసా? ఒకసారి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీరు దేవుని ఆలయంగా ఉంటున్నారు, దేవుడు మీలో నివసిస్తున్నాడు, మీకు తెలియదా అని చెబుతూ, ఎవడైనను, అది ఎవడైనను, నేనైనను మీరైనను, అది ఎవరైనా విశ్వాసి మొదలుకొని అంతర్జాతీయ ప్రసంగికుడు ఎవరైనా కానీ ఎవడైనను దేవుని ఆలయమును అనగా సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఎంత చక్కగా రాయించడండి. భయం పుట్టదా ఈ మాట మనం చదువుకుంటున్నప్పుడంతా? ఎంత చక్కగా చెప్తాండి. ఎవడైనాను దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నాడా, వాడిని దేవుడు పాడు చేస్తాడంటండి. దేవుడు ఊరుకోడు, చూస్తూ ఉండడు. అంటే మనం సంఘాన్ని పాడు చేయాలనే ఆలోచన మనకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసా? మనము పతనాన్ని మనమే కోరి తెచ్చుకుంటున్నామేమో. మనము పాడైపోవాలి అనుకుంటేనే సంఘాన్ని పాడు చేయాలనే ఆలోచన మనలో పుట్టాలి. దేవునికి ఎంత బాధ ఉండదా అండి? ఇప్పుడు ఇంట్లో ఎన్నో కొన్ని వేల, ఒక 10,000 20,000 సుమారు 1,00,000 పెట్టి ఏదో టీవీనో లేకపోతే మొబైల్ ఫోనో ఏదో ఒకటి కొని అప్పుడే తెచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, పిల్లవాళ్ళు దాన్ని తీసుకొని ఇస్త్రీ నేలకు పడవేస్తే అప్పుడు మీరు నా బంగారు తల్లి, నా బంగారు కొండని ముద్దు పెట్టుకుంటారా? ఈచ్ ఒకటి ఇస్తారు, అంతేనా? ఎంత గారాభంగా చూసుకున్న బిడ్డైనా ఆ క్షణానికి కోపం కట్టేసి తెచ్చేసుకుంటూ వస్తుంది. ఎందుకు? నా కష్టం, నా శ్రమ అంటుంటాం. మరి దేవుడు తన రక్తాన్ని, తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడంటండి సంఘాన్ని. దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని అసలు మనం ఎవరమండి తన సంఘాన్ని పాడు చేయటానికి? అందుకే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. అనుకోవచ్చు, మేము ఎలా పాడు చేస్తామండి సంఘాన్ని, మా వల్ల సంఘం ఎలా పాడైపోతుంది అనే ఆలోచనలో ఉండొచ్చు. పిల్లలు మనం ఆలోచిస్తే సంఘానికి వచ్చే సమస్యలు అనగా సంఘాన్ని పాడు చేసేవారు ఎక్కడి నుంచో రాదు. సంఘానికి డ్యామేజ్ ఎక్కడ ఉంటుందంటే సంఘంలోనే ఉంటది. సంఘానికి బయట నుంచి వచ్చే డ్యామేజ్ కంటే కూడా సంఘంలో ఉన్న వారి వల్ల వచ్చే డ్యామేజే ఎక్కువ ఉంటది. నేను చెప్పట్లేదు, ఇది బైబిల్లో చెబుతుంది. ఎలాగంటారా? మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘానికి బయట నుంచి వచ్చే శ్రమలు ఆనాడు యూదా మత ఛందస్థవాదుల వలన వచ్చాయి, అన్యజనుల వలన వచ్చాయి, రోమ సామ్రాజ్యం వలన వచ్చాయి. మరి అలాంటి శ్రమలలో సంఘం ఎలాగైందంట అండి? విస్తరించిందంట. శ్రమలలో విస్తరించింది ఆనాటి సంఘాలు. మరి ఇక్కడ సంఘంగా ఉంటున్నటువంటి మనలో శ్రమలు ఎలా వస్తున్నాయి అంటే మనలో ఉండే వస్తున్నాయండి. మన వల్లే మనకు శ్రమలు వస్తున్నాయి, మన వల్లే మన సంఘం డ్యామేజ్ అయిపోతుందేమో. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మనం తీసుకునేటువంటి బాధ్యతలు, మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు మొట్టమొదటి ఎంతో తెలుసా? బోధ. మనం మాట్లాడే మాటలు సంఘంలో ఎలా ఉన్నాయి, అది ఎలా ఇంపాక్ట్ చేస్తుందో మనకు తెలియాలండి. అపోస్తుడైన పౌలు గారు తన 3వ ప్రయాణంలో యెరూషలేముకి వెళ్ళడానికి ఇక సమయం లేదు, ఆయన తెలిసిపోతుంది ఇంకా ఆయనకి దగ్గరగా ఉంది అన్ని కూడా అని. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడో ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలకు కబురు పంపించి, ఇదిగో నేను త్రోయ నుంచి వస్తున్నాను, మీరందరూ కూడా మిలేతులో గ్యాదర్ అవ్వండి, మనం మిలేతులో మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మిలేతుకు రప్పించి, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలను మిలేతుకు రప్పించి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా అండి? ఒకసారి మనం చూస్తే ఇందాక చదువుకున్నాము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి చెప్తున్నాడండి. జాగ్రత్త చెప్తున్నాడు. మందను గూర్చి జాగ్రత్తగా ఉండుడి, అలానే మీ మట్టుకు మిమ్మును గూర్చి
జాగ్రత్తగా ఉండుడి, మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడండి. అనగా మందను జాగ్రత్తగా చూసుకోవాలట, మిమ్మును బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండుడి అని ఆనాటి కాపరులకు అనగా నాయకులకు చెప్తున్నాడండి. చెప్పవలసిన అవసరం ఉందా? ఉందని. కింది మాటల్లో మనం చూసినట్లయితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు బయట నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పట్లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మీలో నుండి ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఒకే మందలో ఉంటారు కానీ వారు ఆ మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని వెళ్ళిపోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే అంటున్నాడండి. అనగా ఎక్కడి నుంచి బయలుదేరుతారంట అండి? సంఘంగా కూడుకుంటున్నటువంటి మనలో నుండి బయలుదేరి సంఘంలో ఉంటున్నటువంటి మనలనే తీసుకొని వెళ్ళిపోయే వారిగా ఉంటుంటారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మరి వంకర మాటలు అంటే ఎలాంటివి? ఇప్పుడు కాకరకాయ ఉందండి, కాకరకాయని పలకకుండా కాబదులు కీ పెట్టి పలికామనుకోండి, ఇది స్టైల్గా ఉంది, బాగుంది అనుకుంటే అది కరెక్ట్ అయిపోతుందా? అవ్వదు. కాకరకాయే, అది పలికేకి వచ్చినా రాకపోయినా. కాబట్టి మనం గుర్తించాలి వారు చెబుతున్నటువంటి మాటలు, పలుకుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు మనం తెలుసుకోలేం. ఇప్పుడు చాలా వరకు మనం ధనాన్ని చూస్తూ ఉంటాం, అందులో ఒరిజినల్ నోటు ఉంటుంది, డూప్లికేట్ నోటు ఉంటుంది, సేమ్ ఒకేలా ఉంటుంది, కానీ ఎక్కడో చిన్ని మెలిక ఉంటుంది, అంతేనా? చూడ్డానికి రెండు ఒకటే కానీ రెండు ఒకటి కాదు. ఇది ఎంత వాస్తవమో ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. మీరు అందరూ సంఘంలోనే ఉన్నారు, అందరూ మందగా ఉన్నారు, అందరూ ఒకటే అని మీరు అనుకుని పొరపాటు పడకండి. మందను గురించి జాగ్రత్తగా ఉండుడి, మీ మటుకు మిమ్మల్ని గురించి కూడా జాగ్రత్తగా ఉండుడి. ఎందుకు అంటే మీలో నుంచే వారు బయలువెళ్తారని చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నారంటారా? పౌలు గారి కాలానికి సంఘం అన్నది చల్లా చెదురైపోయిందండి. పౌలు గారు ఉంటుండగానే సంఘం చల్లా చెదురైపోయింది. ఒకసారి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణము వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు అంటాను. మరి ఎలాగంటే అబద్ధికులు బోధనే మార్చేస్తూ ఉంటారు. ఆ బోధ కూడా చాలా ఆసక్తిగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలాగంటారండి? నేడు మన కాలంలో కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ. అందులో మనం ఆలోచిస్తుంటే మన అందరికీ కూడా కన్నతండ్రి దేవుడు తెలుసు, యేసుక్రీస్తుల వారు తెలుసు. కానీ కొత్త రకం బోధ ఏంటో తెలుసా? మనకు తల్లి కూడా ఉందంటారు. మరి యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేసినప్పుడు ఎక్కడైనా కానీ తల్లి కోసం చేశాడా? పరలోకమందున నా తండ్రి అన్నాడే కానీ తల్లి అన్నాడా? లేదండి. అలానే ఎఫెసీ పత్రికలో కూడా ఉంటది, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, మన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఇలాంటి బోధ చాలా బాగుంటుందండి. అనగా బైబిల్ అర్థం కాని వారికి. అలానే కయ్యను అనగా ఎవరో కాదు, ఆయన ఆదాము అవ్వలకు పుట్టలేదు. ఆయన ఎవరికి పుట్టాడో తెలుసు, ఆయన సంతానం ఏంటో తెలుసు. ఇది సర్పం నుంచి వచ్చాడు, సర్ప సంతానం అన్నాడు. అంటే కయ్యనేది సర్ప సంతానమా? ఇలాంటివి వింటున్నప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు జాగ్రత్త పడాలి. అబద్ధికుల బోధ అబద్ధంగా ఉంది, వంకర మాటలు చెప్పే వరకు కనిపిస్తున్నారు. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని అవునా బ్రదర్, ఎలాగ సర్ప సంతానం అయ్యాడు, అవునా ఎలాగ తల్లి అయింది, ఇలా మనం అడిగామనుకోండి, అప్పుడే మనకు అర్థమైపోవాలి మనమే తప్పు త్రోవన వెళ్ళిపోతున్నాము అని. అంతే కదండి. నేడు మనకు ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాఠం మనకు కావాలి, కొత్త పాఠాలు. ఎవరైనా మనకు వచ్చే స్పీకర్స్ కానీ మనం వినాలనుకునే క్లాసెస్ కానీ ఎలా ఉన్నారంటే కొత్తవిగా ఉండాలి. మ్యాటర్ పాతదైన పర్లే, కానీ టైటిల్ మాత్రము కొత్తదిగా ఉండాలి. ఎందుకంటే కొత్త ఒక వింత, పాత ఒక రోతలాగా అయిపోయిందని. పాతది చెప్తామంటే ఎవరు వినరు, కానీ అదే పాతకి మార్చి చెప్పామనుకోండి
చాలా బాగుంది అంటారు, కానీ విషయం ఒకటే, అలా మారిపోతున్నాం మనం. మరొక మాట మనం ఒకసారి చూసినట్లయితే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలలో, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులు అయిపోతామంటండి. ఎలాగా? అపవిత్రమైన వట్టి మాటలకు మనము విముఖుడమై ఉండాలి. అలా ఉండలేదు అనుకోండి, అలా మాట్లాడే వారితో పాటు మనం కూడా ఎక్కువగా భక్తిహీనులు అయిపోతామని చెబుతూ, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. కొరుకు పుండు ప్రాకినట్లు అంటండి. మాటల గురించి చెప్తున్నారండి. మాటలు ఎలా పాకుతాయంటే కొరుకు పుండు ప్రాకినట్లు. ఇది మనకు అర్థం కావాలంటే మన అందరం కూడా అనుభవించి వచ్చిన వారమే. ఏంటది? వైరస్, కరోనా వైరస్. ఎటు తుమ్మితే కరోనా, దగ్గితే కరోనా, ముట్టుకుంటే కరోనా, మాట్లాడితే కరోనా, అంతేనా? అది ఎలాగైనా ప్రాకిపోతుంది. ఎక్కడో చైనాలో మారుమూల ప్రాంతంలో పుట్టిందంట, ప్రపంచాన్ని ఒక కుదిపేసి వెళ్ళిపోయింది. అలాగనే వీరి మాటలు కూడా ఎలా ప్రాకుతుందో తెలుసా? కొరుకు పుండు ప్రాకినట్లు అంటాను. ఇప్పుడు మనం ఏదైనా నిజం చెప్పాలి, సమాజానికి నిజం చెప్పాలి అని మనం బయలుదేరామనుకోండి, నిజం అనేది గడప తాటక మునిపే అబద్ధం అనేది ఊరంతా వెళ్ళిపోయి వచ్చేస్తుంది అంటాను. ఇప్పుడు అబద్ధం ఊరంతా వెళ్ళిపోయి ఇప్పుడు నిజం వెళ్ళి ఒక ఇంటికి చెప్పారనుకోండి, ఆ చాలు, నువ్వు చెప్పింది అబద్ధం, మాకు ముందే తెలుసు అంటారు. అంతేనా? అనగా సత్యానికి ఉన్నంత వేగం అసత్యానికి ఉన్నంత వేగం సత్యానికి లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు వారు. ఇదిగో కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు తాకుతున్నాయి. మనము మాట్లాడుతుంటాం ఎన్నో మాటలు. మరి మన మాటలు ఎలా ఉంటున్నాయి? మనం మరొకరితో సంభాషించేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నాం? మనం బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా అండి? ఎలా మాట్లాడుకోవాలి అంటే, వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధి కలుగజేయ నిమిత్తము మనం మాట్లాడుకోవాలంటాను. మరి మనం మాట్లాడే మాటల్లో ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగజేసే విధంగా ఉంటున్నాయా? ఆలోచించాలి. మన నోటి నుండి వెలువడే ప్రతి మాట అవతల ఉన్నటువంటి మనిషిపై ఇంపాక్ట్ చూపిస్తుంది. అది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా. మన మాటల్లో అట అని యాడ్ చేసి చెప్పారనుకోండి, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? మనం నిజం తెలియనప్పుడు ఊహించుకుని మాట్లాడే మాటలు ఎందుకు మాట్లాడాలి? అందుకే ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు కానీ, మనం వింటున్నటువంటి బోధ కానీ, మనం చేసే బోధ కానీ ఎలా ఉండాలి అంటే సత్యమైనదిగా ఉండాలి. మన బోధ వలన సంఘంలో ఎవరు కూడా తప్పిపోయే వారిగా ఉండకూడదు. మన మాటల వలన సంఘానికి దూరం అయ్యే వారిగా ఉండకూడదు. ఇది అందరి బాధ్యత. ఎందుకన్నప్పుడు సంఘం అన్నది కేవలం కాపరులది మాత్రమేనా? లేదు. కాపర్ల కొరకే దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడా? లేదా. అందరి కొరకు తన ప్రాణం పెట్టినప్పుడు అందరిది ఈ సంఘం. కాబట్టి అందరికి ఉన్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా? అందరూ కూడా సంఘంలో ఉన్న వారిని వెళ్ళిపోనివ్వకుండా, తమ మాటల చేత వెళ్ళిపోనివ్వకుండా, వారి క్రియలను బట్టి, ప్రవర్తనను బట్టి, దేవుని ప్రేమను బట్టి సంఘంలో నిలిపేవారిగానే ఉండాలి. ఇది మొదటి బాధ్యత. మరి రెండవ బాధ్యత ఏంటి అంటారా? సంఘంలో ఉంటున్నటువంటి మనము పులిపిండి లేని వారిగా ఉండాలి. సంఘంలో ఉంటున్నటువంటి మనము పులిపిండి లేని వారిగా ఉండాలి. మరి ఎలాగండి అంటారా? ఇప్పుడు చాలా పాలు ఉన్నాయండి, ఎక్కువగా పాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాలు పెరుగవ్వాలంటే ఏం చేస్తే చాలు? చిన్న ఒక స్పూన్తో ఒక పెరుగెత్తుకున్నంత వేసినా, అది తోడేసినా పెరుగు అయిపోతుంది, అది పులిసిపోతుంది. అంటే ఇప్పుడు 5 లీటర్ల పాలు పెరుగు అవ్వడానికి ఎంత పెరుగు ఉంటే చాలు? ఒక స్పూన్ ఉంటే చాలు. అలానే ఒక పిండి, ఆ పిండి ఉన్నటువంటి ఆ ముద్ద అంతా కూడా మంచిగానే ఉంటది, కానీ అది పులిపిండి లాగా అయిపోవాలంటే ఒక చిన్న ముద్ద ఉంటే చాలు. మరి ఇది అర్థం కావడానికి మనం బైబిల్లో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను, కొంచెమే ఉంటే అది పులిసిన పిండి, ఆ పులిసిన పిండి కొంచెంగా ఉండేది ఏం చేస్తుందంటే తెలుసా అండి? ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? ముద్దంతయు పులియ చేసేస్తుంది అంటాను.
మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పక్కన పెట్టండి, తీసి దాచండి అని చెప్పట్లేదండి. ఏం చెప్తున్నారు? తీసి పారవేయుడి. అసలు ఉండకూడదు అక్కడ, తీసి పారవేయుడి అంటున్నాడంటే ఆలోచించాలండి. ఇప్పుడు మన దేహంలో విసర్జక అవయవాలు కొన్ని ఉంటాయి, మన అందరికీ తెలిసిందే. వాటిలో ఏది పని చేయకపోయినా మనం బ్రతకలేం, రెగ్యులర్ గా జరిగిపోతూ ఉండాలి. మలమూత్ర విసర్జకాలు ఉంటాయి. అలానే మన చర్మం నుంచి చెడు నీరు చెమట రూపకంగా అది వచ్చేస్తూ ఉండాలి. ఇవి ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ఇల్లు శుభ్రపరుస్తూ ఉంటాం, ఇల్లు ఊడుస్తుంటాం. అలా ఊడ్చినప్పుడు వచ్చే చెత్తనంతా కూడా అలానే దాచుకుంటారా? లేదు, ఎప్పటికప్పుడు తీసి పారవేస్తూ ఉండాలి. అలానే వాడుకున్న నీరు, మనం వాడుకుంటున్నటువంటి నీటిని నిల్వ చేసి ఉంచుతామా? లేదు, అది కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ పారేయబడుతూ ఉండాలి. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారండి? పులిపిండి లేనివారు మనము ఎప్పుడు దేవునిలోనికి వచ్చినప్పుడు అదిగా చెప్తున్నాడు. ఆ పులిపిండి అంటే ఏంటో తెలుసా? ఇంతకీ 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను. పులిపిండి అనగా ఏంటో తెలుసా? దుర్మార్గత, దుష్టత్వం, ఇవన్నీ కూడా పులిపిండటండి. ఈ పులిపిండి పాతదైన పులిపిండి కొత్త ముద్దలో ఉండకూడదు. ఎప్పుడు ఉన్నామో ఇవన్నీ కూడా మనలో ఎప్పుడున్నాయి అంటే దేవుని సంఘంలోనికి రాక మునుపు, బాప్తిస్మము తీసుకొని మునుపు, మన గత జీవితంలో, ప్రాచీన జీవితంలో మనం ఏమైనా మంచివారం అనుకుంటున్నారా? లేదు కదా. వ్యక్తిగతంగా ఒకరికి వారి గురించి వారికి తెలుస్తుంది. క్రీస్తులోనికి రాక మునుపు చెప్తుంటారు కదా, ఇదిగో నా అంత చెడ్డవాడు లేడు, దేవుని నమ్ముకున్నాను కాబట్టి నువ్వు బతికిపోయి అంటుంటారు. అలాగే మన అందరం కూడా గత జీవితాన్ని విడిచిపెట్టి, ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చామా? ఎందుకు ప్రాచీన జీవితం అంటే ఏంటంటారా? ఒకసారి ఇదే బైబిల్ నందు ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన, మునుపటి ప్రవర్తన విషయం, ఏ మునుపటి? సంఘంలోనికి రాక మునుపటి, బాప్తిస్మము తీసుకొనక మునుపటి విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలంటే వదులుకొని, మన బాప్తిస్మం ద్వారా, కడగబడడం ద్వారా మన అందరం కూడా వదులుకున్నాం. అలా వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై ఎలా ఉండాలి అంటే నూతన పరచబడిన వారంగా ఉండాలి. గత జీవితాన్ని, ప్రాచీన స్వభావాన్ని అన్నిటిని మనం వదులుకోవాలి అని చెబుతూ ఇదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో క్రింది మాటల్లో, ఇదిగో మీరు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. ఎలా ఉండాలి అంటే మన మాటలు కృతజ్ఞత కలిగినవిగా ఉండాలి. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సంఘంలో కడగబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందులో భాగంగా ఇవన్నీ కూడా. అలా కాకుండా మన సంఘంలో ఉంటూ ఉచ్చరింపని మాటలు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన దేవునికి విలువనిచ్చినట్టు వారం అవుతామా? దేవుని గౌరవం ఇచ్చినట్టు వారం అవుతామా? పోకిరి మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, బూతులాడుతున్నాం అనుకోండి, దేవుడు సహిస్తాడనుకుంటున్నారా? లేదని. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు ఇలాంటివేవి కూడా మీరు ఉచ్చరింపకూడదు అనగా, మనం పులిపిండి వల్లే మనము ఉండకూడదు. పులిపిండి అనగా మన గత జీవితం, మన ప్రాచీన స్వభావం, మనం ఎలా అయితే దుర్మార్గతను, దుష్టత్వం అన్నిటిని కూడా ధరించుకొని ఉంటున్నామో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి వచ్చామో, వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి అంటే ఇంకెప్పుడు కూడా పులిపిండి లేని వారిగా ఉండాలి. మనం ఒకవేళ పులిపిండి వారిగా మనం ఉన్నామనుకోండి, సంఘం అంతా మంచి ముద్దగా ఉంది, నేను ఒకదాన్ని ఇప్పుడు పులిపిండిని అయ్యాను అనుకోండి, ఇప్పుడు నా వల్ల సంఘం అంతా కూడా పులిపిండి అయిపోతారు. అలానే మీరు కూడా అనగా ఒకరిని పట్ల ఒకరిని గురించి ఒకరు కాదు,
మన గురించి మనమే ఆలోచించుకోవాలండి. నేను ఎలా ఉన్నాను? పులిపిండి దానిగా ఉన్నానా, పులిపిండి లేని వానిగా ఉన్నానా? ఆలోచించుకొని ఇక నుండి అయినా మనం సంఘంలో, ఇది మన అందరి బాధ్యత అండి. సంఘం అనగానే మనది కాదు, సంఘం అనగా దేవునిది. దేవుని సంఘంలో ఏ ఒక్కరైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఈ మాట మాత్రం మర్చిపోకూడదు. అందుకే మనం ఎలా ఉండాలి అంటే పులిపిండి లేని వారిగా మనము ఉండాలి. ఇంకా మూడవది మనం ఆలోచించామనుకో, సంఘంలో మన మాట వలన కానీ మన ప్రవర్తన వలన కానీ గొడవలు కానీ కలహాలు కానీ ఇవేవి ఉండకూడదు. సంఘంలో మన వలన గొడవలు, మన వలన కలహాలు వచ్చే స్థితిలోనికి మనం ఉండకూడదు, వెళ్ళకూడదు. ఎలా ఉండాలి అంటే సమాధానకరమైన మనస్సు కలిగి ఉండాలి. అందరితో కూడా సమాధానం ఉండే మనసు కలిగిన వారుగానే ఉండాలి. కానీ కలహాలు పెట్టేవారిగా, విభేదాలు పెట్టేవారిగా, మన వలన సంఘంలో ఉన్నటువంటి వారు గొడవలు పడేవారిగా మనము ఉండకూడదు. ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆనాడే పౌలు గారు చెప్తున్నటువంటి మాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి, ఇంకా కొంచెంసేపట్లో ప్రభు బల్ల ఇవ్వబోతారు, అంతే కదండి. ఇదే అధ్యాయంలో ఇక కొంచెంసేపట్లో ప్రభువు బల్ల కార్యక్రమం జరగనే ఉన్నది. మరి ప్రభువు బల్ల కార్యక్రమానికి ముందుగా పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఏంటంటే పౌలు గారు మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా చూడాలి. మిమ్మల్ని మెచ్చుకుంటాను, మెచ్చుకుంటేనే మీరు ఉంటారని నాకు తెలుసు, కాబట్టి నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నానని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట, మీరు కూడి వచ్చుట, మీరు కూడి వచ్చుట అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు సంఘంలో, వాళ్ళు వస్తున్నారని ఆనందపడాలో తెలియదు, వారు రాలేదని బాధపడాలో తెలియదు. ఎందుకు? వచ్చారంటే ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చారంటే ఏదో ఒకటి పెట్టి వెళ్ళక ఉండరండి. మొదట్లో స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది సంభాషణ. బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమి వండారు, ఇదిగో ఈ చీర ఎక్కడ కొన్నారు, ఈ మ్యాచింగ్ నాకు దొరకలేదే, ఏ షాప్ లో ఉంది, అన్నయ్య గారు రాలేదా, అన్నయ్య గారితో ఏం పని అండి, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, కానీ కావాలి, ఇవన్నీ కావాలి. మరి ఆవిడ రాలేదంటే ఎందుకు రాలేదు, ఎందుకు రాకుండా పోయి ఉండొచ్చు, ఇదిగో ఆమె అక్కడికి వెళ్తుందంటే వేరే చోటికి ఎందుకు వెళ్తుంది, ఏం జరుగుంటే వెళ్ళుంటుంది, ఇవన్నీ కూడా అవసరమా అండి? ఇలాంటి మాటలు ఉంటాయి కాబట్టే చాలా చోట్ల కాపర్లైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు స్త్రీలను పిలవాలన్నా భయపడుతుంటారు. ఇక్కడ మాత్రమే కాదండి, ప్రతి చోట. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, ఇదిగో నేను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మీరు వస్తున్నారంటే అది కీడ జరుగుతుంది, మేలైతే జరగదు. అక్కడ చెబుతూ మళ్ళీ ఏం చెప్తున్నారు? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. మీరు రావటం నేను మేలుకని చెప్పను, మీరు రావటం ఎక్కువ కీడుకి. ఆ కీడుకి వచ్చినటువంటి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు రావటం వలన సంఘంలో కక్షలు కలవని నేను వినుచున్నాను. ఎందుకు వస్తాయండి కక్షలు? మనం ఆలోచిస్తే అసలు సంఘంలో కక్షలు రావాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒకరిని కంటే ఒకడు మెచ్చుకొనడి అన్నాడు. ఒకరికంటే ఒకడు గొప్పవాడిగా మెచ్చుకొనడి, ఎన్నుకొనడి అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం అందరికంటే గొప్పగా ఉండాలనే ఆలోచనతో ఉంటుంటాం. ఏంటి, నాకంటే గొప్పగా పాడగలదా, నాకంటే ఎక్కువ బాగా చెప్పగలదా, నాకంటే మంచిగా వంట చేయగలదా, నాకంటే మంచిగా సంఘంలో శుభ్రం చేయగలదా? ఇలాంటి మాటల వలనే ఎక్కువగా కక్షలు వస్తూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి అసూయ, కక్ష. మరి ఎందుకు? ఇదిగో నాకంటే బాగా పాడారు, నాకంటే బాగా చెప్పారు, ఇలా ఉంటుంది. అస్సలు ఉండదని మనం అసలు తీసుకోలేం ఈ మాటలు కూడా. మీకంటే బాగా చేశారండి అని అన్నా కూడా, పోనీలే నిజంగానే నాకంటే బాగా చేశారని అనుకుంటారా? లేదు. ఏంటి, నాకంటే బాగా చేశారా, ఏముంది, ఏం చేశారా అంత ఎక్కువగా అని ఇంకా ఆరా తీస్తూ ఉంటాం. ఎందుకు? మనకు నచ్చదు కాబట్టి.
ఇలాంటి కక్షలే ఉండకూడదు అంటాను. మరి ఎలా ఉండాలి అంటే ఒకరిని ఒకడు మెచ్చుకోవాలి. ఒక సామెత ఉందండి, ఒక ఆయన చెబుతూ, మనలో ఐ అండ్ ఐ షుడ్ బి డై. ఐ అనగా నేను, నేను నేను ఉంటేనే, నేను వస్తేనే, నేను చేస్తేనే, నేను ఇస్తేనే అని ఇలా అనుకుంటాం చూడండి. ఇలా ఉన్నప్పుడే మనం చనిపోయినట్టాం. ఇలా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతాం. అలానే ఐ ఐ అనగానే చూసే చూపు. మనం చూసే చూపు ఎలా ఉంటది? మనం ఇప్పుడు చూసామంటే మరో క్షణం మనకు కావాల్సిందే. అది ఎన్ని యుద్ధాలు చేసైనా మన ఇంట్లో ఉండాల్సిందే. అనగా మన కన్నుకున్నటువంటి లక్షణమే ఏదండి, కన్ను చూచుట వలన తృప్తిపరచబడదు. కాబట్టి నేను చూపు, ఈ రెండు బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఈ రెండు కానీ దెబ్బతిన్నాయి అనుకోండి, మనం కూడా దెబ్బతింటాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా అండి? అసలు సంఘంలోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి అంటే, అందరు కూడా ఒకటే. ప్రసంగించేవారు గొప్పవారు, పాట పాడేవారు గొప్పవారు, ఇదిగో ప్యాసేజ్ చేసేవారు తక్కువవారు, ఇలా ఉండకూడదండి. అసలు మనకి ఏ యోగ్యత లేదు తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే మనందరం కూడా కృప చేతనే రక్షింపబడ్డామంట. బై ద గ్రేస్, కృప ద్వారానే మనం వచ్చాం సంఘంలోనికి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన వారిగా ఉంటున్నటువంటి మనలను ఆయన తీసుకొని వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఈ సంఘంలో ఉంచితే, ఈ సంఘం నాది, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు ఉండాలి అంటే అది కుదరదండి. సంఘంలో ప్రతి ఒక్కరం కూడా కృప ద్వారానే వచ్చాం. నేనేదో 100 మార్కులు తెచ్చుకొని రాలేదు, అలానే వినే మీరు 100 మార్కులు తెచ్చుకొని రాలేదు. కరెక్ట్ గా 30 మార్కులు ఉంటే దేవుడే 5 మార్కులకు మనం వేసి, అంటే జస్ట్ పాస్. కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. కృప ద్వారానే మనం సంఘంలోనికి వచ్చాం. అది ఎవరైనా, చెప్పేవారు మొదలుకొని ఊడ్చేవారి వరకు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కృప ద్వారానే రక్షింపబడ్డాం. అది కృప ద్వారా వచ్చినటువంటి మనలో ఎందుకు కక్షలు ఉంటాయి? అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఎలా ఉన్నారో తెలుసా? సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. మీకు మిమ్మల్ని కాదు, ఏం చెప్తున్నాడండి? ఒకనినొకడు. మీరు బాగా చెప్పారండి అని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు బాగా పాడారండి, నాదే ఉందండి, మీరు బాగా శుభ్రపరిచారు కాబట్టి మేము ఇక్కడ కూర్చోగలిగాం, ఇదిగో మీరు చక్కగా అరేంజ్ చేయడం వలన మేము ఇంత చక్కగా వినగలిగాం అని ఒకరినొకడు సహోదర ప్రేమ మనలో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? అనురాగము గలవారై ఉండాలి. ఘనత విషయంలో మనకి మనమే ఘనత తెచ్చుకోకూడదని, మనకి మనమే ఘనత తెచ్చుకోవాలనుకుంటే అది ఎప్పటికీ ఉండదు. మరి ఎలా ఉండాలి అంటే, మనం మరొకరికి ఘనతను తెచ్చేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఘనత తెచ్చి పెడతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే అసలు మన కక్షలు ఉండవు, కోపాలు ఉండవు, భేదాలు ఉండవు, స్వార్థం ఉండదు, ఇవేవి కూడా ఉండవండి. ఎప్పుడు అన్నప్పుడు మనము సహోదర ప్రేమ కలిగి అనురాగం కలిగిన వారంగా ఉండి, ఘనత విషయంలో ఒకరినొకరు మనము మెచ్చుకున్నప్పుడు అంటారు. మనందరూ కూడా ఎప్పుడు సమాధానంగానే ఉండాలి. దేవుడు కూడా సమాధానములకే కర్త, కానీ అల్లరికి కర్త కాడు కదా. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. చూసారండి, ఇవన్నీ నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? బైబిల్లోనే మాటలు కదండి. ఏం చెప్తున్నాడు మరి దేవుడు? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఏముంది వాళ్ళు ఏముంది, నేను ఉండడం బట్టే, ఇలాంటివి కాదండి. ఎలా ఉండదు తెలుసా? వినయమైన మనసు కలిగి నాకంటే వాళ్ళే గొప్ప అని మనం చెప్పినప్పుడు, అవును మీకంటే నేనే గొప్ప అని చెప్పకూడదని, లేదని నాకంటే మీరే గొప్ప అని ఒకరినొకడు ఎలా ఉండాలంటే అండి, యోగ్యుడిగా ఎంచుకోవాలి.
అసలు యేసుక్రీస్తుల వారిని చూస్తున్నప్పుడు మనం ఎంత గొప్పవాడని యేసుక్రీస్తుల వారు. అసలు ఆయన ఈ ముల్లోకాల చక్రవర్తికి ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆయన కూడా ఈ సృష్టిని చేసిన వాళ్ళ మనకు కనిపిస్తున్నారు. మరి ఈ సృష్టి కలగజేసింది ఆయన అయినప్పుడు ఈ సృష్టిలోనికి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని మన అందరికీ తెలిసిందని ఏం చేశాడంటారా? 12 మంది శిష్యులను కూర్చోబెట్టాడంటాడు. అసలు యేసుక్రీస్తుల వారి ప్రాముఖ్యత ప్రఖ్యాత ఎక్కడ? శిష్యులుగా వారు వింటున్నటువంటి వారి వృత్తి ఏంటి? ఎక్కడో జాలర్లు, పన్ను వసూలు చేసేవారు, అంతేనా? మరి అలాంటి వారందరినీ కూడా కూర్చోపెట్టి వారి పాదాలను 12 మందిని పాదాలను కడిగేశాడంటాడు. కడిగి తన టువాల్తో తనే తుడిచాడంటాడు. ఎంత తగ్గించుకున్నాడండి. మరి ఆ మనసు మనకు ఉంటుందా? అలాగని ఇప్పుడు అందరి పాదాలను కడగమని చెప్పట్లేదు, అంతకుముందు మనకు కడగం కూడా. మరి ఏంటన్నప్పుడు యేసుక్రీస్తు వారిలో మనకు కనిపిస్తున్నటువంటి స్వభావం తగ్గించుకునే స్వభావం అండి. అంత తగ్గించుకున్నారు కాబట్టి దేవుడు అంత హెచ్చించాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట అండి? తగ్గింపబడు. అది తనను తాను తగ్గించుకున్నాడు అనుకోండి, వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఇన్ని తెలిసినా కానీ మనం ఎందుకో దేవుని మాటలను పట్టుదాని వారుగా అనుకుంటామండి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు అందరూ ఎలా ఉండాలంటే వినయమైన మనసు గలవారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. మీరు అందరూ కూడా ఎలా ఉండాలి అంటే అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకటే అని దేవుడు చెప్పలేదు. మేము ఒకరికంటే ఒకరు గొప్పలం అనుకుంటుంటారు. ఇంకా బైబిల్లో ఏది చెబితే దానికి భిన్నంగానే మనకు కనిపిస్తుంటది, అది సంఘంలో అయినా సమాజంలో అయినా. మరి బైబిల్లో మనకు ఒక సందర్భం కనిపిస్తుంది. ఏంటది? ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళంలో వెళ్ళిపోయి గోల పెట్టేస్తుంటాడు, కేకలు పెట్టేస్తూ ఉంటాడు. కానీ ఈ సమాజం ఏం చెప్పింది? చస్తే ఏ గోల లేదని చెప్పి. బైబిల్లో ఏముంది? చస్తేనే అంతా ఉందని. కానీ సమాజంలో ఉన్నటువంటి మనుషులకి ఎలా దాన్ని చేశాడంటే చస్తే ఏ గోల లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఒకరినొకరు తగ్గించుకొని ఉండండిరా అంటే ఈ మధ్య అందరికీ తెలిసింది కదండి, అస్సలు లేదు. మరి దేవుడు చెప్పినటువంటి మాటకు భిన్నంగా మనుషులు ఉంటున్నారండి. అలానే ఇదిగో మీరందరూ కూడా ఒకరినొకరు క్షమించుకొని ఉండండి అంటే ఆ కాలంలో ఒక ఆయన వచ్చాడండి. అసలు తెలుగు భాషలో నాకు నచ్చనిదే క్షమించడం అంట. మరి దేవుడు క్షమాపణ కలిగి ఉండండి, తగ్గించుకొని ఉండండి, మీరు మరణిస్తే ఇదిగో అప్పుడే మీకు మరో జీవితం ప్రారంభం అవుతుందంటే వీటన్నిటి కూడా భిన్నంగా వచ్చాయండి. బైబిల్కి భిన్నంగా ఉన్నవే ఎక్కువగా ప్రజలలోనికి వెళ్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పినవే మనం పాటించాలి, దేవుడు చెప్పినా మనం గైకొనాలి. ఇప్పటిదాకా మనం 3 చూసాం కదా. ఇక చివరిగా నేను చెప్పి ముగిస్తున్నా. చివరిది ఏంటంటే మనం ఆలోచిస్తే సంఘంలో అందరూ ఒకేలా ఉంటారా అండి? సంఘంలో అందరూ సమానులేనా? ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మనం ఆలోచిస్తే 3వ తరగతికి వెళ్ళామనుకోండి, పాఠశాలలో 3వ తరగతికి వెళ్తే 3rd క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇంచుమించు అందరూ ఒకే వయసు ఉంటారు. అందరికి చెప్పే పాఠాలు కూడా ఒకటే ఉంటాయి. మనం 10వ తరగతి క్లాస్కి వెళ్ళినా కానీ 10వ తరగతిలో ఉన్న పిల్లలు అందరూ కూడా ఒకే వయసు కలిగి ఉంటారు. వారికి బోధించే పాఠాలు ఒకేలా ఉంటాయి. అంతేగాని 10వ తరగతి చెప్పే పాఠాలు 1వ క్లాసుకి చెప్పరు, 3వ క్లాసుకి చెప్పే పాఠాలు 6వ క్లాసుకి చెప్పరు. అనగా ఎవరికి ఏ వయసుకు సంబంధించినటువంటి పాఠాలు ఆ వయసు గల పిల్లలకు వారు చెప్తుంటారు. అలాని సంఘంలో ఇప్పుడు అందరు కూడా ఒకే వయసు కలిగిన వారు ఉంటారండి? వయసు అనగా భౌతికంగా కాదండి, మనం ఆత్మీయతలో చూస్తుంది. అనగా బాప్తిస్మము పొంది అప్పుడే వచ్చారనుకో సంఘంలోనికి, వారు ఎవరో తెలుసా? వాళ్ళు అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్లో వంటి వారు, అనగా పాలు త్రాగే వయసు గల వారు. సంఘంలో ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? వృద్ధులు అంటారు, పెద్దలు అంటారు. అలానే సంఘంలోనికి వచ్చి ఒక 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి అన్నారు అనుకోండి, ఓకే, వాళ్ళు యవనస్తులు. ఇప్పుడు మనం ఆలోచిస్తే సంఘంలో ఎవరెవరు ఉన్నారు? పుట్టిన పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి ఇంతమందికి కలిపి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆలోచించవలసిన విషయం కదా. మరి అందరి మనస్తత్వాలు ఒకటేనా? లేదు. నేను బలవంతుని కదా, నాకు బలం ఉంది కదా అని అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గరికి వెళ్ళి బలం చూపిస్తే ఆ బిడ్డ ఉంటుందా? అనగా మనం చూసుకోవాలి మన సంఘంలోనికి ఎవరెవరు వస్తున్నారు,
ఎవరెవరు రాలేకపోతున్నారు, ఒకవేళ రాలేకపోతే వారిని కలుసుకొని ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు కలుసుకోలేకపోతున్నారు అని అడిగే మనస్తత్వం మనకుందా? ఎవరైనా రాలేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి పని చేశారు, నేను కూడా వెళ్ళకూడదు అనుకుంటున్నాను, మీరు ఇప్పుడు ఆపేసాను, నేను వచ్చే వారం నుంచి ఆపేసాను, ఇలా మాట్లాడుకుంటాం అంతేనా? కానీ మనం ఎలా ఉండాలి అంటే సంఘానికి నడిపించేవారుగా ఉండాలి. సంఘంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ వాళ్ళు రప్పించుకోవాలి. ఇంకో విషయం ఏంటో తెలుసా అండి, స్కూల్లో అడ్మిషన్లు కేవలం జూన్ జూలైలో జరుగుతాయి అంతేనా? కొన్ని డేట్స్ పెట్టి అడ్మిషన్స్ అన్ని జరిగి ఒక క్లాస్కి 40 మంది తర్వాత ఎవరైనా ఉంటే అడ్మిషన్స్ క్లోజ్ ఫిల్డ్ అని బోర్డు పెట్టేస్తుంటారు. కానీ సంఘంకి అలా పెట్టగలమా మనము? లేదు. అడ్మిషన్స్ ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే ఉండాలంటామా? లేదు. ఎప్పుడు పడితే అప్పుడు అడ్మిషన్స్ అవుతూనే ఉంటారు సంఘంలో. అంతేకాని సంఘంలో బోర్డు ఫుల్ అయిపోయిందని పెడతామా మనము? ఎప్పుడు పెట్టమని. సంఘంలోకి అడ్మిషన్స్ ఎలాగయ్యారో తెలుసా? మన బైబిల్లో చూస్తున్నప్పుడు చెరసాల అధిపతి రాత్రికి రాత్రి అడ్మిషన్ తీసేసుకున్నాడు సంఘంలోనికి అంతేనా? పౌలు గారిని బంధించినటువంటి ఆ చెరసాల అధిపతి తీసుకుని వెళ్ళి బాప్తిస్మం పొందుకొని తాను ఇంటి వారిని రక్షణలోనికి తెచ్చుకొని బాప్తిస్మము వారందరికి కూడా ఇప్పించి మళ్ళీ తీసుకుని వెళ్ళి పౌలు గారిని జైల్లో పెట్టేశాడు. అనగా రాత్రికి రాత్రి అడ్మిషన్ అయిపోయారు. మన అందరికీ తెలుసు ఆర్థిక మంత్రి నపుంసకుడు, ఆయన ఎక్కడ అడ్మిషన్ పొందుకున్నాడు? మార్గ మధ్యంలో ఫిలిప్ గారి చేత మార్గ మధ్యంలో ఆయన అడ్మిషన్ తీసేసుకున్నాడు. అనగా సంఘంలో 365 రోజులు అడ్మిషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు. అలా వచ్చే వారి అందరి ముందు నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని మన జ్ఞానాన్ని బట్టి వారిని పోగొట్టుకునే వాళ్ళని మనం ఎప్పటికీ ఉండకూడదు. ఒకసారి మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనంలో చెబుతూ ఇక్కడ చెబుతున్న మాట మనకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ ఆలోచించాలి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఓపీ అనేది ఉంటుంది, అనగా అవుట్ పేషెంట్ విభాగం. అందులో మనకు వెళ్ళి మనకు ఉన్నటువంటి రోగాన్ని చెబితే, మనకు ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తే అక్కడ వాళ్ళు మనకు మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు. అలానే జనరల్ వార్డు ఉంటుంది. ఇదిగో మందులు వాడినా తగ్గలేదు అంటే ఇదిగో మీరు అడ్మిట్ అవ్వండి అని అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిట్ అయ్యి జనరల్ వార్డులో ఉండి తన రోగం తగ్గక సివియర్ అయిపోయింది అనుకోండి, ఎక్కడికి మార్చేస్తారు? వెంటనే ఐసీయూకి మార్చేస్తారు. ఇప్పుడు ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ని కన్ను ఆర్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి వైద్యులు అంతేనా? ప్రతి గంటకి ఇంకా ఎక్కువగా సివియర్గా ఉందంటే ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి చూసుకుంటూనే ఉంటారు. ఆ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, లేదా నీ హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉంటారండి. ఇప్పుడు ఈ ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ని చూసి జనరల్ వార్డులో ఉన్నటువంటి పేషెంట్ ఏమన్నా అసూయపడతాడని? డాక్టర్లందరూ అతన్నే గమనిస్తున్నారు, డాక్టర్లందరూ అతన్ని పట్టించుకుంటున్నారు, ఏదో నన్ను పూటకి మందులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు, నన్ను పట్టించుకోలేదంటే ఏమైనా సబబుగా ఉంటుందండి? నువ్వు కూడా అలా గమనించుకోవాలి, నిన్ను కూడా అలా పట్టించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఐసీయూకి వెళ్ళాలి. అంత అవసరం అండి మనకి. ఇప్పుడు సంఘంలో పెద్దలు ఉంటారు, సంఘ కాపర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళు కొంతమందితో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓకే, వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఇప్పుడే పుట్టినటువంటి పిల్లలేమో కాబట్టి వీళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటున్నారేమో అనుకోవాలి. కానీ చూసిన నన్ను పట్టించుకోలేదు, నన్ను గమనించలేదు, ఎక్కువగా వాళ్ళనే చూసుకుంటున్నారు, ఎక్కువగా వాళ్ళనే పట్టించుకుంటున్నారు, వాళ్ళ క్షేమయోగాలు తెలుసుకుంటున్నారు. ఇలా ఆలోచించకూడదండి. ఇలా ఆలోచించాలంటే చెప్పాను కదా, జనరల్ వార్డులో ఉండి ఐసీయూలో ఉన్న వారి మీద పడినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం కూడా సహాయం చేయాలేమో, మనం కూడా వారికి హెల్ప్ చేయలేము. ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏమని? కాగా బలవంతులమైన మనము ఎలాగా? జిమ్కి వెళ్ళి బలంగా కావడమా? బూస్ట్ దాగి బలవంతుడు కావడమా? ఇలా కాదు, జ్ఞానమును బట్టి అంతేనా? బలవంతులమైన మనము అంటే ఎంబీటీహెచ్ చేసామనుకోండి. ఇప్పుడు సంఘంలోనికి వచ్చి కొన్ని సంవత్సరాల నుండి ఎంబీటీహెచ్ అయిపోయింది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? మన జ్ఞానవంతులం, మన బలవంతులం, మనకు మించి ఎవరు సాటి లేదు. ఇలాగ మనం అనుకుంటుంటే బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, మనలను మనమే సంతోషపరచుకోకూడదు. నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు మంచి చాతుర్యం ఉంది, నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, వీటిని బట్టి మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము.
మనందరం కూడా ఎలా ఉన్నామో తెలుసా? బలహీనులను కూడా వారిని సరి చేయటం మనం బద్దులమై ఉన్నామంటాను. కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వారందరినీ కూడా బలవంతులుగా చేసే బాధ్యత ఎవరిది అంటే ముందుగా బలవంతులంగా సంఘంలో ఉంటున్నటువంటి మన బాధ్యతే. మరి వచ్చినటువంటి వాళ్ళకి ఏం చేయాలి? వారికి ఓదార్పునివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, దేవునిలో ఉన్నతంగా నిలబెట్టే అంత జ్ఞానం మనకు కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎంత చక్కగా రాయించడండి. నేను జ్ఞానవంతుణ్ణి, నాకు జ్ఞానం తెలుసు, నేను బలవంతుణ్ణి అని అనుకుంటుంటే పొరపాటు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు జ్ఞానం ఉందనుకోవచ్చు, నీకు బలం ఉందనుకోవచ్చు, కానీ క్రీస్తు ఎవరి కొరకైతే తన స్వరక్తాన్ని ఈ భూమి మీద చిందించి కొనుక్కున్నారో ఆ కొనబడినటువంటి ఆత్మను నీకున్నటువంటి జ్ఞానం చేత ఏం చేస్తున్నావు తెలుసా? నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నావు, నశింపజేసేస్తున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. అందుకు పౌలు గారు ఎంత చక్కగా ఉన్నారు తెలుసా? పౌలు గారు సహోదరుణ్ణి దక్కించుకునే విషయంలో, సహోదరుని కాపాడుకునే విషయంలో తను ఇంకెప్పుడు కూడా మాంసమును నేను తినను అని నిర్ణయం చేసుకున్నాడండి. ఇదే అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల, ఏంటంటే తినే విషయంలో నా సహోదరునికి అభ్యంతరంగా ఉండి వాడు దేవునికి దూరం అయిపోతాడేమో అని నాకు తెలిస్తే, అతను దేవునికి దూరము కాకుండా ఉండడం నిమిత్తము నేను ఎన్నటికీ కూడా మాంసమును తినను. ఇప్పుడు పౌలు గారు మాంసమును మానవేయాల్సిన అవసరం ఉందా అండి? ఉంది. ఎందుకు అన్నప్పుడు తన సహోదరుడు అనగానే ఎవరు? యేసుక్రీస్తుల వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించిన సహోదరుడు. మరి మనం చూస్తూ ఆ సహోదరుని మనం నాశనంలోనికి తీసుకెళ్ళిపోయామనుకోండి. చెప్పాడు కదా, ఎవడైనాను ఆయన ఆలయము పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేస్తాడు. మనం ఏం చేయాలి? మనము పాడవ్వకుండా చూసుకోవాలి. సంఘంలో ఎవరైనా పాడైపోయేలాగా ఉంటే వారిని కూడా వీలైనంత వరకు పాడు అయ్యేలాగా మనము చూస్తూ ఉండకూడదు. వారిని కూడా బలపరిచేవారుగా, నిలపరిచేవారుగా మనము ఉండాలి. యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు చెబుతున్నాడు ఒక మాట. మరి వారి చిన్నపిల్లలను ఆయన దగ్గరకు రానివ్వకుండా ఆటంకపరుస్తున్నప్పుడు 18వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనంలో, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. ఎంత కఠినమైన మాట అండి ఇది. ఒకవేళ ఎవరైనా దేవుని సంఘంని పాడు చేయాలని కానీ, దేవుని సంఘంలో ఉన్న వారిని పడగొట్టాలని కానీ చూస్తున్నాడు అనుకోండి, వాడు ఎలాంటి వారికి సమానం తెలుసా? తన మెడకు తానే తిరుగుటి రాయి కట్టుకొని సముద్రంలో లోతులోని పడిపోవటం మేలంటారు. మరి అంత కఠినమైన మాటలు దేవుడు రాయిస్తూ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? కాబట్టి సంఘంగా మనం నిర్వర్తించే బాధ్యతలు ఏంటో తెలుసా? మన మాట వలన కానీ, మన బోధ వలన కానీ ఎవరు కూడా సంఘానికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. వారు వెళ్ళిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది అన్నప్పుడు మనదే. రెండవది, మనం పులిపిండి లేని వారిగా మనము ఉండాలి. ఒకవేళ మనమే పులిపిండిగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసి పారవేసేస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే మనలో పులిపిండి లేకుండా మనం జాగ్రత్త వహించి చూసుకోవాలి. మూడవది, మన వలన సంఘంలో గొడవలు కానీ, కలహాలు కానీ, కక్షలు కానీ ఇవేవి రాకుండా మన వలన అందరూ కూడా సమాధానం కలిగిన వారుగా, అలాంటి స్వభావం మనం ధరించుకునే వారుగా ఉండాలి. చివరి, అందరూ కూడా బలవంతులు కాదు, అందరూ కూడా బలహీనులు కాదు. బలవంతులైనటువంటి వారు ఏం చేయాలంటే బలహీనులను కనుగొని వారిని కూడా మనము బలపరిచే వారిగా మనము సంఘంలో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటారా? ఏ యోగ్యత లేని మనల్ని తన కృప చేత ఈ సంఘంలో మనల్ని నిలబెట్టిన తర్వాత మనం పడిపోకుండా చూసుకోవాలి. పడేసే వారిని మనం చూస్తూ జాగ్రత్త కలిగి ఉండాలి. మనం కూడా పడిపోకుండా ఉండేలాగా సంఘంగా
కూడుకుంటున్నటువంటి మనం, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి కాపాడినటువంటి సంఘంగా పిలువడుతున్నటువంటి మనం, అసలు దేవుడు ఎంతటి వాడండి. ఆయన గురించి చెబుతూ తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, 6:16, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడి ఉన్నాడట. ఆయన ఒంటరిగా ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉండే ఆయన ఇదిగో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు, ఆయన ఉంటున్నాడు కూడా. మరి అలాంటి ఈ సంఘాన్ని పాడు చెయ్యాలని కానీ అనే ఆలోచన వచ్చినా కానీ ఆయన చూస్తూ ఉండడంటాడు. కాబట్టి మనం జాగ్రత్త వహించి ఉండాలి, మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు మనం నిర్వర్తించే వారిగా ఉండాలి.